ఈ మధ్య జూబ్లీ హిల్స్ ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి, మన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ మాట మాట్లాడాడు. అమీర్పేట దగ్గరలో ఎన్టీ రామారావు విగ్రహం పెట్టిస్తానని హామీ ఇచ్చాడు. ప్రభుత్వం తరఫున పెట్టిస్తాను. అట్లనే నిన్న ఖమ్మం జిల్లాలో మాట్లాడుతూ తెలుగుదేశం నాశనం చేసిన, తెలుగుదేశాన్ని దెబ్బతీసిన బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చండి అని పిలుపునిచ్చాడు. ఎవరికి పిలుపునిచ్చాడు? టీడీపీని నాశనం చేసినందుకు బీఆర్ఎస్ గద్దెలు కూర్చోమని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చాడు. ఇది అసలు విషయం. ఇట్లా రేవంత్ రెడ్డి టీడీపీని మళ్ళీ తెలంగాణలో పైకి లేపడానికి, పునర్జీవం పొందడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నాడా? భరద్వాజ, ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి ఏం చేయదలుచుకున్నాడు? అంటే బీఆర్ఎస్కి వ్యతిరేక ఐక్య సంఘటన కట్టాలి అనేది ఆయన వ్యూహం. బీఆర్ఎస్ వ్యతిరేక ఆ బీఆర్ఎస్ వ్యతిరేక ఐక్య సంఘటన కార్యక్రమంలో ఆయన తెలుగుదేశం పార్టీ అంటే బీఆర్ఎస్ వలన నష్టపోయినటువంటి శక్తులన్నిటికీ ఒక గొడుగు కల్పించాలనుకున్నాడు ఆయన. ఒక అంబరిల్లాగా కాంగ్రెస్ పార్టీని మార్చే ప్రయత్నం. ఇప్పుడు బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉన్నటువంటి సమస్తమైన జనులారా రండి, నా గొడుగు కింద సేద తీరండి, మనందరం కలిసి పగ తీర్చుకుందాం అనే ప్రోగ్రాంలో ఆయన తెలుగుదేశం పార్టీతో తనకి ఆల్రెడీ సంబంధాలు ఉన్నాయి. నెక్సెస్ అవును, సంబంధాలు ఉన్నాయి కాబట్టి అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు కోణంలో నుంచి కూడా విషయాన్ని చూడాలి. చంద్రబాబు నాయుడు ఒక చోట ఒకలాంటి వ్యూహం, ఇంకో చోట ఇంకోలాంటి వ్యూహము తీసుకోగలడు ఆయన. అందులో భాగంగానే 24లో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో మార్గదర్శనం చేశాడు. ఎలా చేశాడు అంటే బయటికి ఎక్కడ కాంట్రాక్ట్స్ ఉండవు, కానీ కాంగ్రెస్ పార్టీ ప్రచార వ్యూహరచన అంతా కూడా చంద్రబాబు రూపకల్పనలోనే జరిగింది. అలాగే ఆయన మీడియా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ వాహకంగా మారిపోయి అక్కడ షర్మిల గారు మాట్లాడిన ప్రతి మాటని జనంలోకి తీసుకెళ్ళటం కోసం తెలుగుదేశం పార్టీ మీడియానే పనిచేసింది. చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి అదే రోజున షర్మిల గారు ప్రెస్ మీట్ పెడితే ఫ్రంట్ పేజీలో బ్యానర్ ఐటమ్ షర్మిల గారిది, కింద మాత్రమే చంద్రబాబుది వేసేలాగా తెలుగుదేశం మీడియాని అలా నడిపాడు ఆయన. అంటే 2 కంపార్ట్మెంట్ల ట్రైన్ ఉంటే ఒక కంపార్ట్మెంట్లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం అకామిడేట్ అయితే ఇంకొక దానిలో లెఫ్ట్, కాంగ్రెస్. ఈ 2 కంపార్ట్మెంట్ల ట్రైన్కి ఇంజన్ చంద్రబాబు. అది ఆంధ్రాకి సంబంధించి. ఇక్కడ బీఆర్ఎస్ వ్యతిరేకంగా తన శక్తుల్ని, తన పరిచయాలని మొత్తాన్ని, అంటే దానికి రూట్స్ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ గ్రామాల్లో రూట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని వినియోగంలోకి తీసుకొచ్చి వ్యతిరేకంగా పని చేయించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉపయోగం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం జరగటం అనే ప్రోగ్రాంలో భాగంగా అక్కడ ఏపీలో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరించింది. అంటే షర్మిల గారు రోజు బయటకు వచ్చి, షర్మిల గారు అలాగే ఆవిడ చెల్లెలు సునీత గారు, వాళ్ళిద్దరూ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడిన ప్రతి మాట తెలుగుదేశం పార్టీకి విపరీతంగా మేలు చేసింది. అంటే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడానికి కావలసిన మెటీరియల్, ఆ వ్యవహారం అంతా వాళ్ళకి అప్పచెప్పేశాడు ఆయన. ఫ్రాంచైజీ ఇచ్చేశాడు ఆ ప్రోగ్రాం అంతా. వాళ్ళు విజయవంతంగా నిర్వహించి టార్గెట్ ప్రోగ్రాం తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం అనే పని వాళ్ళు కంప్లీట్ చేసి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఆ కొద్దిపాటి ఓట్ బ్యాంక్ కూడా తగ్గింది. ఆ స్థాయికి కాంగ్రెస్ పార్టీని కుదించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఇచ్చినటువంటి సహకారాన్ని దీంతో కాంపన్సేట్ చేసి ఆనందపడింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ షర్మిల గారిని అలాగే ఉంచారు. ఇక్కడ కథగానే నడుస్తోంది. అక్కడ కూడా దాదాపుగా ఫ్రాంచైజీ ఇచ్చినట్టుగానే కనిపిస్తోంది. ఏపీలో కూడా ఇక్కడ ఆల్రెడీ ఫ్రాంచైజీ నడుస్తోంది. వాళ్ళకి కొద్దో గొప్ప డబ్బులు వస్తున్నటువంటి ఏరియా ఇదే కాంగ్రెస్ పార్టీకి. ఎప్పుడైతే ఈయన స్వయం ప్రకటిత ఫ్రాంచైజీ అయిపోయాడు, ఇక పార్టీ పాత చరిత్ర అంటే కాంగ్రెస్ ని రేవంత్ ఫ్రాంచైజీ తీసేసుకున్నాడు. ఇది తీసేసుకోవడం కొత్త ఏం కాదు. గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా అలా తీసుకున్నాడు. అంటే దాన్ని ప్రాంతీయ పార్టీ స్థాయికి కుదించేస్తారు.
ఇక్కడ వ్యూహరచన అంతా కూడా జాతీయ రాజకీయాలు, జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ మాట్లాడేటువంటి విధానాలతో దీనికి సంబంధం లేదు. ఇది వేరే విధాన రూపకల్పనలో వెళ్ళిపోతారు వీళ్ళు. వీళ్ళ ప్రయోజనాలు ఇక్కడి వరకే ఉంటాయి. ఈ ప్రయోజనాలు సాధించుకోవడం కోసం మేము ఎవరితోనైనా కలుస్తాం. వీళ్ళతో విధానపరమైనటువంటి విభేదాలు ఉన్నాయి గతంలో మనకి. కాబట్టి వీళ్ళతో కలవకూడదు అనేటువంటి నిబంధనలు వద్దు మాకు. మేము మా ప్రయోజనాల కోసం ఎవరితోనైనా కలుస్తాం. దాన్ని మీరు క్వెషన్ చేయరాదు అనేది ఫ్రాంచైజీ మోడల్ నిబంధన. ఆ నిబంధన ప్రకారం వారు చెల్లించవలసిన కప్పం చెల్లించేస్తూ తనదైన పద్ధతిలో దీన్ని అంటే నడిపించి ఏం ప్రయోజనాలు ఆశించి నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడి ఉంటాడు? ఆయన చాలా క్లియర్‌గా ఇప్పుడు ఎన్టీ రామారావు గారి విగ్రహం మైత్రీవనం ముందు పెడతానని చెప్పాడు ఆయన. పైగా ఆ డైలాగ్ చెబుతూ ఆ రోజు ఒక మాట అన్నాడు. ఎన్టీ రామారావు విగ్రహం మైత్రీవనం దగ్గర పెడుతున్నాను, ఎవరడ్డొచ్చినా సరే అన్నాడు. ఎవరడ్డొస్తారని ఆయన ఉద్దేశం? అడ్డొచ్చే వాళ్ళు ఉన్నారనే విషయం తనకు తెలుసనే కదా! ఆ అడ్డొచ్చే వాళ్ళని ఇప్పటికీ టార్గెట్ చేస్తూ ఖమ్మం సభలో మాట్లాడాడు ఆయన. ఆ అడ్డొచ్చే వాళ్ళు ఎవరు? ఆయన టార్గెట్ చేసి మాటలు చెప్పాడు అక్కడ విషయం. బీఆర్ఎస్ పార్టీ నుంచి వ్యతిరేకత ఉంది. బీఆర్ఎస్ మాత్రమే కాదు. ఆ రోజున తెలంగాణ కోరుకుంటున్నటువంటి అనేక శక్తులకి చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి ఏమిటి, తెలుగుదేశం పార్టీ ఎలా వ్యవహరిస్తుంది అనే దాని మీద రకరకాల విమర్శలు ఉన్నాయి. ఉండటం వలన ఇప్పుడు దేవేందర్ గౌడ్ ఎందుకు బయటకు వచ్చాడు ఆ రోజున తెలుగుదేశం పార్టీ నుంచి? వరంగల్లో ఒక సమావేశం జరిగి కడియం వీళ్ళందరూ ఎందుకు చంద్రబాబుకు వ్యతిరేకంగా లెటర్ ఇవ్వాల్సి వచ్చింది? ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆ పార్టీకి పునాది ఉంది ఇక్కడ. ఆ పునాదిని పదిలపరచడం అంటే ఒక శక్తిని మేల్కొల్పటం ద్వారా ఇంకొక శక్తిని న్యూట్రలైజ్ చేయటం అనే రాజకీయ వ్యూహంలో భాగంగా ఆయన అలవాటైనటువంటి భూతం, తనకు అలవాటైనటువంటి భూతాన్ని మేలుకొల్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇక్కడ మీరు ఇది ఒకవేళ నిజమే అనుకుంటే తెలుగుదేశానికి ఇక్కడున్న పునాది ఎంతో కొంత కొన్ని చాలా తక్కువ ప్యాకెట్స్లోనే ఉంది. రెండోది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి దాదాపు 10 ఏళ్ళు అంతకుముందు చంద్రబాబు పాలన మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. అలిపిరిలో చంద్రబాబు మీద పీపుల్స్ వార్ పార్టీ దాడి చేసి ఆయన చచ్చిపోయినంత పని అయిన తర్వాత ఆయన అదే నినాదం, అదే ఎజెండా పెట్టి ఎన్నికలకు పోయినా ఆయనను ఓడించారు. తెలంగాణలో చిత్తుగా ఓడిపోయాడు. అంత వ్యతిరేకత ఉంది. ఇక్కడ వ్యవసాయాన్ని నాశనం చేశాడు, ఎన్కౌంటర్ల పేరుతో చాలా మందిని చంపాడు. ఆ వ్యతిరేకత ఉంది. ఆ తర్వాత కాలంలో కూడా తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాడు ఆయన. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి వ్యతిరేకంగా ఉన్నాడు. మెజారిటీ తెలంగాణ వాళ్ళు, మెజారిటీ అంటే 99% తెలంగాణ వాళ్ళు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్నారు. అలాంటి వ్యతిరేకత ఉన్న చంద్రబాబును మెచ్చుకుంటూ, తెలుగుదేశాన్ని మెచ్చుకుంటూ దానికోసం ఫైట్ చేసే రేవంత్ రెడ్డిని ప్రజలు ఒప్పుకుంటారా? రేవంత్ రెడ్డి పక్కన పెట్టండి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమవుతుంది రేపు? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమవుతుంది అనేది కాదు ఇక్కడ గొడవ. ఇప్పుడు కండిషన్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తనకు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. తను తిరిగి ముఖ్యమంత్రి కావటం అనేది కూడా ఒక ప్రోగ్రాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనే దాంతో తను ముఖ్యమంత్రి కాలేని పరిస్థితి ఉన్నప్పుడు, అంటే రీసెంట్ టైమ్స్లో మనం చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం చాలా ప్రత్యేకంగా ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ విపరీతంగా, కేంద్ర ప్రభుత్వం తాలూకా అడ్వర్టైజ్మెంట్స్ ప్రముఖంగా కనిపిస్తున్నాయి. ప్రముఖంగా నరేంద్ర మోడీ గారి ముఖం విపరీతంగా ప్రొజెక్ట్ అవుతోంది. ఈ పరిణామాన్ని చూస్తే ఒకవేళ ఇక్కడ బీజేపీ రైజ్ మొదలైతే ఈయన నిర్మోహమాటంగా అటువైపుకి వెళ్ళి వాళ్ళకి ముఖ్యమంత్రి క్యాండిడేట్ అయ్యే అవకాశాన్ని కూడా జారవిడ్చుకోడు. దానికి చంద్రబాబు నాయుడు ఈయనకు దోహదపడతాడు. అంటే బీజేపీలో చేరడమా, అది కూడా ఫ్రాంచైజీ అంతే, డీల్ మాట్లాడుకోవటానికి బీజేపీని ఫ్రాంచైజీ తీసుకుంటాడు అంతే. అనుసంధానం చేసుకోవటానికి ఒక అనుసంధానకర్తగా చంద్రబాబు నాయుడుకి లింకులు ఉన్నాయి అక్కడ. దాన్ని కూడా పరిగణనలో తీసుకోవాలి. అంటే రాజకీయాలలో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరు అనేది పాత మాట. ఇప్పుడు కండిషన్ ఏంటంటే ఎవరు ఏ క్షణం ఎవరితోనైనా ఏ ప్రయోజనం, అంటే ప్రయోజనం కోసం ఎవరితో కలవటానికైనా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతం ఉంది అనేటువంటిది లేదు. దీన్ని ఆయన నేరుగా వెళ్ళి పార్టీ అధిష్టానంతో మాట్లాడి కూడా చేయగలరు. ఇక్కడ వరకు కాంగ్రెస్ పార్టీ ఇలా వ్యవహరిస్తుంది అని కూడా చెప్పగలడు ఆయన.
వాళ్ళు ఆమోదిస్తారా లేదా అనేది వేరే గొడవ. వద్దులే కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేసి నువ్వే వెళ్ళిపో అనే పద్ధతిలో వెళ్తే గనక ఈయన కొంతమందిని తీసుకుని అటు వెళ్తాడు. ఆ పద్ధతిలో డీల్స్ మాట్లాడుకునే పరిస్థితికి వచ్చేసారు. దీనికోసం మీడియాను కూడా వాడేస్తున్నారు వీళ్ళు. మీడియాని వాడుకోవటం, మీడియా వాళ్ళ సేవలో తరించటం, రాజకీయ వ్యూహాలన్నీ కూడా మీడియాలో దర్శనమిస్తున్నాయి. చాలా నగ్నంగాను ఎవరు ఎవరిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో వాళ్ళే మాట్లాడేసుకుంటున్నారు. మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళ మాటలన్నీ. ఇటువంటి ఒక గందరగోళపు స్థితి చూస్తున్నాం. ఈ కండిషన్‌లో చంద్రబాబుతో రిలేషన్ అనేది బలంగా కోరుకుంటున్నాడు ఆయన రేవంత్ రెడ్డి. భవిష్యత్తు రాజకీయాల్లో తను నిలకడగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు లాంటి ఒక వ్యక్తితో, అంటే ఆయనకున్నటువంటి రిలేషన్స్ దృష్ట్యా అతనితో కొంచెం సయోధ్యలో ఉండటం మంచిది అనేటువంటి అభిప్రాయం ఉంది ఆయనకి. ఆ అభిప్రాయంతోనే రెండోది ఇక్కడ బీఆర్ఎస్‌ని టార్గెట్ చేయాలి అనేది ఒక చిన్న లక్ష్యమే. కానీ వాళ్ళకి ఇక్కడ ఉనికిని కల్పించాలి. కల్పించటం ద్వారా ఇక్కడ ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ఇక్కడ బ్యాలెన్సింగ్ ప్రోగ్రామ్ కూడా ఒకటి ఉంది. సెటిలర్ ఓట్ బ్యాంకు బ్యాలెన్స్ అవుతుంది దీని ద్వారా. ఆ రోజు ఎన్టీఆర్ విగ్రహం మైత్రివనం దగ్గర పెడతాను అన్నప్పుడు ఆయన దృష్టి అదే. అంటే పర్టికులర్‌గా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఆ మాట ప్రభావం ఉంటుంది అని ఆయన నమ్మాడు. ఎన్టీ రామారావుకి సినిమా వ్యవహారము ఉంది. దాంతో పాటు కులం ఉంది. ఆయన కులమే ఇప్పుడు రామారావు గారు ఏ కులానికి చెందాడో ఆ కులం తాలూకా జెండా ఇప్పటికీ తెలుగు సినిమా పరిశ్రమ మీద ఎగురుతోంది. అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆయన ఎన్టీ రామారావుని వాడాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు. ఎన్టీఆర్‌ని వాడుకోవటానికి చంద్రబాబు నాయుడు సహకారము కావాలి. చంద్రబాబు నాయుడుతో భవిష్యత్తు అవసరాలు ఉన్నాయి. ఇన్ని కారణాల చేత ఆయన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్‌తో పాలేరు పని చేయించడానికి కూడా సిద్ధపడిపోతున్నటువంటి అంటే పరిస్థితి. ఈ వ్యవహారం రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్న విధానం, అనుసరిస్తున్న పద్ధతి రేవంత్ రెడ్డికి ఉపయోగం కావచ్చు. హ్మ్. కానీ కాంగ్రెస్‌కైతే నష్టమే. కాంగ్రెస్‌ని నాశనం చేయడమే. కాంగ్రెస్‌కి కొత్తగా ప్రయోజనం చేకూరటం అనేది కష్టసాధ్యము అనేటువంటి ఒక నేరేటివ్‌ని కల్పిస్తున్నారు. ఆ నేరేటివ్ కల్పనలో భాగమే ఇప్పుడు నిజానికి ఈయన అన్న మాట ఆధారంగా ఆయన్ని ఇమ్మీడియేట్‌గా కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలి. ఈ రోజుకే, ఈ పాటికే జరిగి ఉండాలి. ఎందుకు జరిగి ఉండాలి? సైద్ధాంతికంగా చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? బీజేపీతో ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో ఉన్నాడు ఆయన. ఎన్డీఏలో భాగస్వామి. ఒక ఎన్డీఏ భాగస్వామి పార్టీని తన దగ్గర దాన్ని తిరిగి పునరుజ్జీవింపజేస్తాను, దానికోసం కాంగ్రెస్ శ్రేణుల్ని వాడుతున్నాను అనే మాట ఆయన అనగలగటం వెనకాల ఉన్నటువంటి ధైర్యం ఏమిటి అనేది కదా చూడాల్సింది. నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఇది సీరియస్ విషయమే మీరన్నది. కానీ వాళ్ళంత సీరియస్‌గా పట్టించుకుంటున్నారా ఆ పార్టీని కాపాడుకోవటానికి? అంటే సీరియస్‌నెస్ లేదా కాంగ్రెస్ నాయకత్వానికి? బలహీనతతో ఉన్నారా సరెండర్ అయిపోయి ఉన్నారు. కాంగ్రెస్ నాయకత్వం లొంగుబాటు అనేటువంటి బాటలో ఉన్నారు. రేవంత్‌కి? రేవంత్‌కి కాదు. ఆ! రేవంత్ అని మనం అనుకుంటున్నాం. కాదు. వారు బీజేపీ కాషాయ భూతానికి, భారతీయ జనతా పార్టీకి లొంగుబాటు వ్యవహారం నడుస్తోందక్కడ. ఆ లొంగుబాటు ఆలోచనా విధానం, ఆ లొంగుబాటు అనేటువంటి ఒక నరాన్ని వాళ్ళల్లో ఇంజెక్ట్ చేశారు కాబట్టే ఈయన తెలుగుదేశం పార్టీ కోసం ఏం చేయడానికైనా ప్రతి కార్యకర్త సిద్ధపడాలని చెప్పడం మాత్రమే కాదు. నిన్న జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రతి సెంటర్‌లోనూ ఎన్టీ రామారావు గారి పేరుతో ఒక చిన్న టెంట్ వేసి ఆయన అక్కడ అన్నదానాలు చేశారు. వర్ధంతి ఆయన వర్ధంతి సందర్భంగా హ్మ్. వర్ధంతి కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున నడిపారు. అందుకోసం ఎన్టీ రామారావు గారి కొడుకుని తీసుకొచ్చి రామకృష్ణని ఆయన్ని మొత్తం తిప్పారు. ప్రతి టెంట్ దగ్గరికి ఆయనకి ఒక టైం ఇచ్చి ఆ టైంకి వీళ్ళే తీసుకెళ్ళి అక్కడ మాట్లాడించారు. ఇదంతా చేసింది కాంగ్రెస్ పార్టీయే. నేను కృష్ణానగర్‌లో ప్రత్యక్షంగా చూశాను. కాబట్టి అక్కడ తెలుగుదేశం పార్టీ ఇవి కూడా ఉన్నాయి.
ఉన్నాయి. ఆయనొచ్చాడు రామకృష్ణ గారు. ఆయన మాట్లాడాడు. కానీ అది మొత్తం ఆర్గనైజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఎవరు? నవీన్ యాదవ్ తాలూకా మనుషులు. ఇది కథ. అందుకని ఈ పార్టీకే నిజానికి కాంగ్రెస్ పార్టీకి థియరిటికల్‌గా బీజేపీని ఎదుర్కోగలం మనం. లేకపోతే బీజేపీకి నేను సమఉజ్జీని అనుకునే పరిస్థితి ఉంటే, ఈ పార్టీకి రేవంత్ రెడ్డి గారి మీద ఒక షోకాజ్ నోటీస్ విడుదలై ఉండాలి. ఇంకోటి విచిత్రంగా లేదు మీకు? ఖమ్మం జిల్లాను లీడ్ చేస్తున్నది శ్రీనివాసరెడ్డి, అవును. పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయన ఇప్పటికీ జగన్‌కు బాగా దగ్గర. అవును. వైసీపీలో ఉండేవాడు, జగన్‌కు బాగా దగ్గర రెడ్డి. అవును. ఇక్కడ టీడీపీ కోసం, అంటే కమ్మ రాజకీయాల కోసం రేవంత్ రెడ్డి వాళ్ళకు మద్దతుగా మాట్లాడుతున్నాడు. పొంగులేటిని న్యూట్రలైజ్ చేయటం అనేటువంటి కార్యక్రమం కూడా రేవంత్ రెడ్డి గారు గత కొద్ది కాలంగా అది నడుస్తోంది అది. అంటే ఆయనకు అర్థమయ్యి ఆయన కొంత అంటే ఎవరైనా సరే ఒకటే ఆప్షన్ ఇస్తున్నారు. లొంగిపోతారా? లేకపోతే అదృశ్యం అయిపోతారా? అనేటువంటి ఆప్షనే నడుస్తోంది ప్రపంచవ్యాప్తంగా. మధ్య మార్గం లేదు. మధ్య మార్గాలు తీసేశారు అన్ని చోట్ల. అటు ట్రంప్ గాని, అమిత్ షా గాని, ఇక్కడ గాని ఎక్కడైనా సరే ప్రపంచవ్యాప్తంగా లొంగిపోతారా, చచ్చిపోతారా? ఆ మాట అనొద్దు. ఎందుకంటే అదృశ్యం అయిపోవడం. ఓకే. అదృశ్యం అయిపోతారా, లొంగిపోతారా అనే ప్రోగ్రామ్ నడుస్తోంది. అందులో భాగమే ఇప్పుడు ఆ ఆప్షన్ ఇప్పుడు పొంగులేటి ముందు పెట్టడం కోసమే ఈయన ఖమ్మం జిల్లాని ఎంచుకుని అక్కడ వ్యవహారం పెట్టి అక్కడ విపరీతంగా వేదిక మీద ఆయన కేటాయించిన సమయం టోటల్‌గా తెలుగుదేశం అభివృద్ధి కోసం మనం చేయవలసినటువంటి కార్యక్రమం ఏమిటి? అనే దాని మీదే కేంద్రీకరణ కనిపించటం వెనకాల ప్రోగ్రామ్ అదే. ఇప్పుడు పొంగులేటి వెళ్ళి తనని తాను ఆయనకి సమర్పించుకోవాలి. సమర్పించుకుంటే అప్పుడు కన్సిడర్ చేస్తాడాయన. అందుకని ఖమ్మాన్ని ఎంచుకుని ఈ కార్యక్రమాన్ని అక్కడి నుంచి అంకురార్పణ చేసి ఇమ్మీడియేట్‌గా రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇది అంటే రాహుల్ గాంధీ ఈ మధ్య కాలంలో ఒక మాట అన్నాడు. నాకు బయట వేదికల మీద మాట్లాడటమో, లేదు జనం దగ్గరికెళ్ళి మాట్లాడుతున్నప్పుడో ధైర్యంగా ఉంటోంది గానీ, పార్టీ అంతర్గత సమావేశాల్లో మాట్లాడటానికి భయమేస్తోంది అన్నాడు. సిడబ్ల్యూసీ మీటింగ్‌లో మాట్లాడటానికి కూడా నాకు ధైర్యం చాలటం లేదు అన్నాడు. అంటే ఏ స్థాయి సఫకేషన్‌లో ఉన్నాడో అర్థమవుతోంది. అంటే వాళ్ళ పార్టీలోనే చాలామంది అమ్ముడైపోయారు. సోల్డ్ ఔట్. ఉన్నారక్కడ. కానీ వాళ్ళ ఆత్మల్ని కొనేశారు వాళ్ళు. అన్ని పార్టీల్లోనూ. అన్ని పార్టీ నాయకుల తాలూకా ఆత్మలకి అక్కడ వెలలు నిర్ణయించబడ్డాయి. ఈ ఆత్మలు అమ్ముడుపోయి శరీరాలు అక్కడ ఉంటాయి. ఈ కండిషన్‌లోకి మొత్తం రాజకీయ వ్యవస్థని, పార్లమెంటరీ రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి పార్టీని ఇలాగే ఆపరేట్ చేస్తున్నారు వాళ్ళు. ఈ ఆపరేషన్ చాలా ఈజీగా నడవడానికి వాళ్ళేం మాట్లాడాలో కూడా స్క్రిప్ట్ వాళ్ళే పంపిస్తున్నారు. ఏది? అంటే ఎన్‌డీఏ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూనే తమ లొంగుబాటును కూడా అందులో దర్శింపజేసేలాంటి స్క్రిప్టులు వాళ్ళు పంపిణీ చేస్తున్నారు వీళ్ళకి. కమ్యూనిస్ట్ పార్టీలను కూడా ఆ దిశలో నడిపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ స్థాయి ఆపరేషన్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఒకవైపు తెలంగాణలో టీడీపీ అంటే చాలా వ్యతిరేకత ఉంది స్టిల్ ఈ రోజుకి. ఉంది. కానీ తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తూ రేవంత్ రెడ్డి ఏం సాధించదలుచుకున్నాడు? దానివల్ల నష్టపోతారు. ఖమ్మంలో లాభపడతారేమో కానీ రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోతారు. జూబ్లీ హిల్స్లో లాభపడతారేమో కానీ రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోతారు. ప్లస్ మొదటి నుంచి కాంగ్రెస్లో ఉంటున్న కాంగ్రెస్ వాదులు, ఇప్పుడున్న మంత్రులు, వాళ్లకు రేవంత్ రెడ్డికి ఉన్న మధ్య సంబంధాలు కూడా దీనివల్ల బెడిసికొట్టే అవకాశం కొడతాయని మనం అనుకుంటున్నాం. ఆయన నమ్ముకున్న సూత్రం ఒకటే. ఆయన్ని నడిపిస్తున్న శక్తి ఎవరు అని చూస్తే చంద్రబాబు, బీజేపీ. ఆయన హార్డ్వేర్ కాంగ్రెస్గా కనిపిస్తోంది కానీ సాఫ్ట్వేర్ కాషాయమే. ఆయన ఔటర్ వేర్ ఖద్దరు కావచ్చు కానీ ఇన్నర్ వేర్ కాషాయం. కాబట్టి ఆయన నడిపిస్తున్న శక్తి ఢిల్లీ దేవుడే. ఢిల్లీ దేవుడు వయా చంద్రబాబు అనేది ఉంటుంది. కానీ నేరుగా కూడా వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. ఈ పరిస్థితి అంటే ఆయన ఇక్కడ కేంద్ర ప్రభుత్వ విధానాలకు సంబంధించి
ఏ విధమైనటువంటి అడ్డుగోడ వేసే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. కాకపోతే తన క్యారెక్టర్‌ని నిలబెట్టుకోవడం కోసం కొన్ని ఇంటర్వ్యూల్లో ఆయన ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం మీద, ఆ పార్టీ మీద కొన్ని విమర్శలు చేస్తారు అంతవరకే. బ్రిటిష్ జనతా పార్టీ అంటూ. అంతే. నిన్న అది కూడా మాట్లాడాడు. బ్రిటిష్ జనతా పార్టీ బీజేపీ అంటే అని. అదే అలాంటి విమర్శలు చేస్తూ తన ఉనికిని కాపాడుకుంటూ కీలకమైనటువంటి అంశాలు, విధానపరమైనటువంటి అంశాల్లో వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తన లొంగుబాటును ప్రదర్శిస్తూ ఆయన నడిపిస్తున్నాడు. ఇందుకోసం ఆయనకు ఔటర్ లేయర్ అవసరమైంది. ఆ ఔటర్ లేయర్‌గా తెలుగుదేశం పార్టీని పెట్టుకోవాలనుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడిని ఆ ఏరియాలోకి తెచ్చి పెట్టుకోవాలనుకుంటున్నాడు. ఇది తన కంట్రోల్‌లోనే నడవాలి. తెలుగుదేశం పార్టీని ఎక్కడి వరకు వాడాలి అనేది కూడా కంట్రోల్ ఇది తన చేతిలో ఉండాలి అని అనుకుంటున్నాడు ఆయన. ఆయన ఏకకాలంలో కాంగ్రెస్‌ని, తెలుగుదేశాన్ని అక్కడ ఎలాగైతే చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీకి స్క్రిప్ట్ రాశాడో, అదే పద్ధతిలో ఇక్కడ కూడా ఈయన కంట్రోల్‌లోనే ఈ 2 పార్టీల వ్యవహార శైలి నడవాలి అని అనుకుంటున్నాడు. దానికి దాదాపు ఆయన ఆమోదం తెలిపేశాడు. ఏదో పద్ధతిలో నువ్వు అక్కడ కూడా కొంత డ్రామా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలున్నాయి. వాళ్ళ ప్రధాన వ్యాపార కేంద్రం హైదరాబాద్. వాళ్ళ హెరిటేజ్‌కి ఇప్పటికీ ఇక్కడే కేంద్ర కార్యాలయం ఉంది. హైదరాబాద్‌లోనే. అమరావతిలో వాళ్ళు నిర్మించలేదు. ఇక్కడే పెట్టారు. రేపెప్పుడో అక్కడికి కూడా షిఫ్ట్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి వ్యాపార ప్రయోజన పరిరక్షణ కోసం కూడా తెలంగాణలో వాళ్ళకి ఏదో ఒక వెసులుబాటు కావాలి. ఒక అండ కావాలి. దాన్ని కల్పించటం ద్వారా ఆయన్ని తన వైపుకి తిప్పేసుకున్నాడు. అయిపోయిందది. ఆయన ప్రయోజనాలు ఆయనకున్నాయి. ఈయన ప్రయోజనాలు ఈయనకున్నాయి. ఈయన ప్రయోజనాల కోసం ఆయన ప్రయోజనాల కోసం ఈయన పనిచేయటానికి ఆల్రెడీ లోపాయికారి ఒప్పందం కుదిరిపోయింది. ఇక్కడ రేవంత్ రెడ్డి, అక్కడ షర్మిల. జగన్ రెడ్డి ఎందుకు రేవంత్ రెడ్డి పట్ల విముఖంగా ఉంటాడు అంటే ఇందుకే. తనకి ఏ క్షణమైనా పక్కలో బల్లెంగా తయారవుతాడు ఇతను అనేది. ఆయన చంద్రబాబుని, రేవంత్‌ని విడివిడిగా చూడడు. ఒకటిగానే చూస్తాడు. కాబట్టి ఆ ఆందోళనలో ఆయన గొడవ ఆయన ఉన్నాడు. అందుకనే ఆయన హైదరాబాద్ వచ్చినా గానీ ఈయన దగ్గరికి ఎప్పుడు రాడు. కనీసం ఈయనని ఎక్కడ అక్నాలెడ్జ్ కూడా చేయడు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా వచ్చాడు, కలిశాడు. లేదు. అంటే రేవంత్‌ని ఎప్పుడు కలవలేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే అదే ఆయన కేసీఆర్ కింద పడిపోయి కాలు విరిగింది. విరిగినప్పుడు హైదరాబాద్ వచ్చి రేవంత్ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. స్ట్రెయిట్ అవే వెళ్ళి కేసీఆర్‌ని పరామర్శించి వెళ్ళిపోయాడు. అది ఇండికేషన్. నాకు అర్థమైపోయింది మీ సినిమా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 2 తెలుగు రాష్ట్రాల్లో తన పద్ధతిని కోల్పోయి వేరే వాళ్ళ కాళ్ళ మీద నడుస్తోంది. సరే, ఒకవైపు ఇది టీడీపీ గురించి మాట్లాడడం ఒకటైతే, దానికి ముందు జరిగిన కొన్ని పరిణామాలు. ఎన్టీవీ పరిణామం, ఆ తర్వాత ఏబిఎన్‌లో రాధాకృష్ణ ఆయన పలుకు. అంటే ఐఏఎస్ ఆఫీసర్ ఒక మహిళ మీద ప్రసారం చేసిన కథనం, తర్వాత జరిగిన అరెస్టులు, ఇవన్నీ. వీటి వెనుక రేవంత్ ఉన్నాడా, బట్టి ఉన్నాడని ఎవరు ఏబిఎన్ రాధాకృష్ణ పలుకు మాట్లాడుతున్నాడు. బట్టి దాని మీద సీరియస్ అయ్యాడు. దీన్ని ఎట్లా చూడాలంటారు అసలు? అంటే ఎన్టీవీలో ప్రసారమైన కథనము, అదే టైంలో వేరే ఇంకొక ఛానల్ రాజ్ న్యూస్‌లోనో ఎక్కడో ఇంకొక కథనం ఇంకొక మంత్రి మీద వచ్చింది. అది పెద్ద ఎక్కువగా ప్రచారం కాలేదు. అంటే అక్కడేమో మీడియా పర్సన్, అక్కడ కూడా మహిళే. అక్కడ కూడా విక్టిమ్ మహిళే. ఇక్కడ విక్టిమ్ మహిళ ఏమో ఆఫీసర్, ఐఏఎస్ స్థాయి, అక్కడ జర్నలిస్ట్. కానీ విషయం ఒకటే, కంటెంట్ ఒకటే. అంటే మనం బురద జల్లాలనుకున్నప్పుడు ఆ ఏరియాలో జల్లితేనే జనాలకు కనెక్ట్ అవుతుంది అనేది ఒక జనరల్ సూత్రం. ఆ సూత్రం ఆధారంగానే ఈ 2 కథలు ఒకే టైంలో జరగటంతో ప్రపంచం అంతా ఒక అభిప్రాయానికి గురైంది. అంటే వీళ్ళిద్దరిని తొలగించాలనుకుంటున్నాడు ఆయన మంత్రివర్గం నుంచి. అందులో భాగంగానే ఈ ప్రచారాలు ఆయన ఆశీర్వాదం ఉన్నటువంటి దుకాణాల నుంచి ఈ ప్రచారం మొదలైంది అని ఒక అజంప్షన్‌కి వచ్చారు.
కానీ దీని వెనకాల వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయి అనే ప్రోగ్రామ్‌ని ఎజెండాలోకి తీసుకురావటం అనేది సీరియస్‌గా చేయాలి అని 'ఆంధ్రజ్యోతి' అనుకుంది. అంటే ఎన్‌టీవీలో అది జరగగానే ఆయన మాట్లాడాడు ఓపెన్‌గా కోమటిరెడ్డి గారు. మాట్లాడుతూ ఆయన గూడా కొన్ని లీకులు వదిలాడు. ఎవరికి వ్యతిరేకంగా? ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా. లీకులు వదిలి నా పరిస్థితి ఇది. ఇలాంటివి మాట్లాడదలుచుకుంటే ఆయనకు సంబంధించి కూడా ఉన్నాయి గదా! అని మాట్లాడాడాయన. ఈ చర్చలో చాలా ఓపెన్‌గా ఇది తన మీద సీఎంఓ నుంచి జరుగుతున్నటువంటి ఆపరేషన్ ఏమో అనే అభిప్రాయం ప్రపంచానికి కలిగేలాగా ఆయన కోమటిరెడ్డి గారు మాట్లాడాడు. అదొక్కటే కాదు. ఆ రోజు మాట్లాడుతూ ఆ సినిమాకు సంబంధించిన టికెట్ల రేట్ల విషయంలో నన్ను జీవో వచ్చిన విషయమే నాకు తెలియదు. నన్నెవరు కలవలేదు అని. ఆయన డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిందే అదే చాలా క్లియర్‌గా చెప్పాడు ఇదంతా సీఎం చేస్తున్నాడు అని. సీఎం గారు ఏదైనా ఆయనే చూసుకుంటున్నాడు. నాకే సంబంధం లేదు. అంటే తన శాఖకి సంబంధించిన ఆర్డర్స్ అన్నీ కూడా హోమ్ డిపార్ట్‌మెంట్ నుంచి వస్తున్నాయి. హోమ్ డిపార్ట్‌మెంట్ ఏమో ఆయన కన్సర్న్‌లో ఉంది. సీఎం గారి దగ్గర. సో, నేను ఏదో మంత్రులు అంటే మంత్రులుగా ఉన్నాను తప్ప, మేమందరం ఉత్సవ విగ్రహాలమే తప్ప మాకేమీ పవర్స్ లేవు అనే అభిప్రాయాన్ని ఆయన చాలా ఓపెన్‌గానే చెప్పేసాడు. చెప్పేసిన నిన్న భట్టి గారు కూడా అదే చెప్పాడు దాదాపుగా. నా చేతిలో ఏముంది బూడిద అన్నట్టుగానే మాట్లాడాడు ఆయన కూడా. మాట్లాడి నా దగ్గర ఏదో ఉందని ప్రపంచం అనుకుంటోంది కాబట్టి, నేను చెయ్యగలను అని అంటున్నారు కాబట్టి నేనిప్పుడు ఆ పాత టెండర్‌లు క్యాన్సిల్ చేస్తున్నాను. హ్మ్. కొత్త ఇక్కడ వరకు క్లియర్ కదా! నా ఇల్లు ఊడ్చేసుకున్నాను నేను. జరగబోయే ప్రాసెస్ ఏంటో మీరు తన్నుకు చావండి నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడేసాడు. అంటే ఎవరికి వాళ్ళు బహిరంగంగా కడుక్కుంటుంటే, ఈ 2 అంటే ఆయన కడుక్కోవడంలోను, ఈయన కడుక్కోవడంలోను 2 కీలకమైనటువంటి మీడియా సంస్థలు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ మధ్య వైషమ్యాలలాగా మాట్లాడుకోవటం, ఈ మొత్తం వ్యవహారం మీద ఎక్కడా కూడా ఆయన వైపు నుంచి ఒక్క మాట లేదు. నిజానికి ఖమ్మంలో జరిగిన సభలో ఆయన దీనికి సంబంధించి ఏదో రియాక్ట్ అవుతాడని ప్రపంచం అంతా అనుకుంది. కానీ ఆయన విచిత్రంగా తెలుగుదేశం పార్టీ పునాదుల్ని పటిష్టపరచుట ఎట్లు అనేటువంటిది మాట్లాడాడు. అంటే దీని మీద ఒక మాట అన్నాడు. మీరు తన్నుకోండి మీడియా పెద్దలు మాకేం సంబంధం మమ్మల్ని ఎందుకు ఇరికిస్తారు అని. అదొక విచిత్రం. అంటే ఇక్కడ ఇరికించడం అనేది జరిగిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఈ టోటల్ ఎపిసోడ్‌ని ఎన్‌టీవీ జర్నలిస్టులను అరెస్ట్ చేశారు. వాళ్ళ మీద కేసులు పెట్టారు. అదొక విచిత్రమైనటువంటి కండిషన్. ఇప్పుడు వాళ్ళు బాధ్యులా? ఫైనల్‌గా వాళ్ళే బాధ్యులు అని కేసు నడుపుతారు. అది కొట్టేస్తారు. వాళ్ళు బయటికెళ్ళిపోతారు. కానీ ఒక మీడియా సంస్థలో పనిచేసేటువంటి వ్యక్తి వాడు ఏ స్థాయి వాడైనా కావచ్చు. కానీ వాళ్ళనుకున్న వార్తలు ప్రసారం చేసేంత పరిస్థితి ఉందా? అంటే ఖచ్చితంగా 100కి 150% లేదు. అసలు ఎడిటర్స్‌కే లేదు. ఎవరికీ లేదు. అంటే ఒక వార్త కింద నుంచి వచ్చింది అనుకుందాం పోనీ. ఇప్పుడు కోమటిరెడ్డి గారికి సంబంధించిన వార్తే కింద నుంచే వచ్చింది అనుకుంటే, ఈ వార్తని ప్రసారం చేయాలా వద్దా? రన్ ఆర్డర్‌లో పెట్టాలా వద్దా? అని ఇప్పుడు ఇంకో విషయం అసలు సెక్రటేరియట్ బీట్ చూస్తున్న అరెస్ట్ అయిన ఆ సుధీర్ అనే రిపోర్టర్‌కి ఆ వార్త వస్తున్నట్టు, వచ్చినట్టు కూడా తెలియదు. అది విషయం. అంటే జనరల్‌గా ఒకవేళ కింద నుంచి వచ్చుంటాయి. హ్మ్. ఈ వార్త వచ్చింది మనకి. ఇది ప్లే చేయమంటారా? వద్దంటారా? అని ఎడిటర్ గారు ఒకసారి మేనేజ్మెంట్ వారి దృష్టికి తీసుకెళ్ళి, వారు నో చెబితే నో అని, యెస్ అంటే యెస్ అని కింద వాళ్ళకి చెప్తాడు. ఇది పరిస్థితి. అయితే ఇలాంటి వార్తలు ప్రసారం కావాలంటే పైనుంచి అంటే మేనేజ్మెంట్ వారు పిలిచి ఎడిటర్‌ని కూర్చోబెట్టి లేదా నుంచోబెట్టి, ఈరోజు 3 గంటలకి ఇప్పుడు నేను చెప్తాను ఒక 5, 6 పాయింట్స్ రాసుకోండి. ఈ 5, 6 పాయింట్స్ హైలైట్ అయ్యేలాగా ఒక స్టోరీ హాఫ్ అన్ అవర్ రన్ చేయాలి మనం. 3:00కి పడాలి. నేను అవతల మాటిస్తున్నాను. మీరెళ్లి ఏం చేస్తారో నాకు తెలీదు అంటాడు. అనంగానే ఆయన కిందకి పరిగెత్తుకుంటూ వచ్చి, ఇందులో ఈ 5 పాయింట్లు 5గురికి చెప్పి 10 నిమిషాల్లో వాయిస్ ఓవర్‌కి పంపించి, ఆ హడావిడి పడితే గాని 3:00 అది ప్లే కాదు. సో, ఈ పనిలో దిగిపోయి ఉంటాడాయన. వీళ్ళందరూ కూడా పాయసంలో గరికలే. మొన్న అరెస్ట్ అయిన వారితో పాటు ఆఫీస్‌లో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా పాయసంలో గరికలే ఎడిటర్ దగ్గర నుంచి. వాళ్ళకి ఆ పాయసం రుచి తెలీదు, వేడి తెలీదు. అంటే అక్కడ వంట చేస్తున్నటువంటి పెద్దాయన
నరేంద్ర చౌదరి గారు ఏం వండమంటే వాళ్ళు వండుతారు, ఎవరికి సర్వ్ చేయమంటే వాళ్ళకి సర్వ్ చేస్తారు. అంతవరకే తప్ప వాళ్ళకి ఇది లేదు. ఇప్పుడు ఈ పాయసంలో గరిటెలను తీసుకెళ్ళి ఆ కేసు చుట్టి వారిని వారిగానే ఉంచారు. ఇప్పుడు వీరు మాట్లాడారు దాని మీద. అంటే ఒక డైవర్షన్ స్కీమ్‌లో భాగంగా ఈయన సింగరేణి మైన్స్‌లోకెళ్ళాడు. ఏబిఎన్ వారు. వెళ్ళి ఇది వ్యాపార ప్రయోజనం కోసం జరిగినటువంటి వ్యవహారం. ఇక్కడ ఎన్‌టీవీ ఆయనకు చెందినటువంటి అల్లుడు. ఆయనకి ఉన్నటువంటి మైనింగ్ ఆపరేషన్స్‌ని దీంతో లింక్ చేసి బట్టితో. ఆ! బట్టితో లింక్ చేస్తూ అక్కడి నుంచి కోమటిరెడ్డిని రిలీవ్ చేసేయి. ఆపరేషన్ ఏం చేశాడు. ఈ ఆపరేషన్‌లో ఈయన రిలీవ్ అయ్యాడు. ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు. ఆయన్ని లోపలికి లాగారు. లాగిన తర్వాత ఇప్పుడు ఆయన కడిగేసుకున్నాడు బయటకొచ్చేసి. కడిగేసుకున్న తర్వాత ఈ వార్తను మళ్ళీ ఆంధ్రజ్యోతి వాళ్ళు, ఏబిఎన్ వాళ్ళు కూడా ప్రసారం చేశారు. చేసి వాళ్ళెలా డైవర్ట్ చేశారు దాన్ని, మేము రేపటం వలనే అక్కడ ఇది టెండర్లు ఆపేశారు. ఇది విజయం. కంక్లూడ్ అయిపోయింది. ఏబిఎన్ విజయం. ఏబిఎన్ విజయం కింద కంక్లూడ్ అయింది. సో ఇప్పుడు ఇక క్లియర్ అందులో ఏం లేదు. ఒకటి ఆ ఆవేశపడి అరెస్టులకి కారణమయ్యారు అనేటువంటి ఒక నెపం ఐఏఎస్ ఆఫీసర్ల సంఘం మీద పడిపోయింది. సో వాళ్ళకి జర్నలిస్టులకి మధ్య గొడవగా మార్చేసి మొత్తం అందరూ తప్పుకున్నారు సీన్లో నుంచి. ఇప్పుడు సీన్లో ఉన్నది అధికారుల సంఘము, జర్నలిస్టుల సంఘాలు. జర్నలిస్టుల సంఘాలు సీరియస్గా పట్టించుకోలేదు దీన్ని. వెళ్ళి ఓదార్పు యాత్ర జరిపొచ్చారు ఎన్టీవీ ఆఫీస్కి. బయటకు వచ్చి ఒకళ్ళు సీరియస్గా మీడియాతో మాట్లాడలేదు, ఒకళ్ళిద్దరు తప్ప. వాళ్ళు కూడా సీరియస్ విషయాలు ఏమీ మాట్లాడలేదు. ప్రజాస్వామ్యంలో ఇలా దాడి చేయటం సబబు కాదు కదా అని ఒక లౌకిక వ్యాఖ్యలు చేసి వెళ్ళిపోయారు. నీతి సూత్రాలు చెప్పి వెళ్ళిపోయారు. కొంతమంది అసలు మీడియాతో మాట్లాడటానికి కూడా సుముఖత వ్యక్తం చేయలేదు. అలాగే ఇందులో వెళ్ళి పరామర్శించిన వాళ్ళందరికీ కూడా విడిగా వారి వారి యూట్యూబ్ దుకాణాలు ఉన్నాయి. ఎక్కడా ఒక వార్త రాలేదు దీని మీద, పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఇది గమనించాల్సి. అసలు ఆ రోజే ఎన్టీవీ మధ్యాహ్నం దాకా, అర్ధరాత్రి అరెస్ట్ చేస్తే మధ్యాహ్నం దాకా హోల్డ్ చేశారు. అసలు ఈ వార్త ఇవ్వలేదు, హోల్డ్ చేశారు దాన్ని. అంటే దీన్ని మనం ఎలా చెయ్యాలి అనే దానికి సంబంధించి ఎక్కడి నుంచో వాళ్ళకి ఆ వార్త ప్రసారం చేయమని కూడా చైర్మన్కి ఎక్కడి నుంచో ఇన్స్ట్రక్షన్ ఉంది. అంటే ఆ స్థాయిలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే పరిస్థితి ఎవరికి ఉంటుంది అనేది ప్రపంచానికి ఒక జ్ఞానం ఉంది. కాబట్టి దీన్ని ఆయన వేదిక మీద ప్రస్తావించకపోవటము, మీడియా మీద కూడా సీరియస్ కామెంట్ కాదు అది, జస్ట్ ఒక కామెంట్ లాగా అన్నాడు అంతే. మేము మా అంతర్గత గొడవలు మీడియా ఏమిటి అన్నాడు. ఒక సాధారణ పౌరుడిలాగా మాట్లాడాడు. బట్టి కొద్ది సీరియస్గా మాట్లాడాడు కానీ ఈయన మాత్రం చాలా లైట్ తీసుకున్నాడు. భక్తి మాట్లాడింది రాధాకృష్ణ గారు సీరియస్గా పట్టించుకోవాలి. అవసరం లేదు. ఆయన చాలా క్లియర్గా అయిపోయింది, విజయం సాధించేసాం, ఇష్యూ క్లోజ్డ్, టెండర్లు రద్దయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఎన్టీవీ వారు కూడా పవిత్రులై మళ్ళీ రీటెండరింగ్లో ఎవరి వాటాలు వాళ్ళు ప్రాపర్గా మాట్లాడుకుని ఇన్వాల్వ్ అవుదాం. ముందే జాగ్రత్త పడి ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, ఎవరిని ఏ విధంగానూ రిస్క్లో పెట్టకుండా మనం ఎలా డిజైన్ చేయాలో కలిసి కూర్చుని మాట్లాడుకుని ముందడుగు వేద్దాం. సరే ఇప్పుడు మాట్లాడుతున్న ఈ ఇష్యూ ఒక గందరగోళం ఏర్పడింది రాష్ట్రంలో. దీని మీద చర్చ జరిగింది. నిన్న తెలుగుదేశాన్ని ఆయన విపరీతంగా పొగడ్డం, ఈ నేపథ్యంలో ఈయన 10 ఏళ్ళు ఉంటాను అని మాట్లాడుతున్నాడు. ఇంకొక 10 ఏళ్ళు పరిపాలిస్తాను, సాధ్యం అవుతుంది అంటారా అది? అంటే ఎక్కడి నుంచో ఆయనకు ఒక సీరియస్, అంటే ఇవన్నీ కూడా డీల్సే, ఒప్పందం చెప్తున్నాడు ఆయన. తాను ఎవరితోనో కుదుర్చుకున్నటువంటి ఒక ఒప్పందాన్ని ప్రకటిస్తున్నాడు. 10 ఏళ్ళు అనేది. పవన్ కళ్యాణ్ 15 ఏళ్ళు అన్నాడు, ఈయన 10 ఏళ్ళు అంటున్నాడు. ఇవన్నీ ఒప్పందాల్లో భాగమే. అంటే వీళ్ళందరికీ ఎక్కడి నుంచో భరోసా, ఆ భరోసా ఢిల్లీ దేవుడి దగ్గర నుంచి. ఢిల్లీ దేవుడి ఆశీర్వాదం నాకుందని చెప్పుకోవడం ఒక ప్రోగ్రామ్గా మారిపోయింది. పుట్టపర్తికి నరేంద్ర మోడీ వస్తే ఆ వార్తలు రాయటానికి తెలుగుదేశం పార్టీ మీడియా హౌస్లన్నీ కూడా చాలా అద్భుతంగా ఉపయోగించుకుని అక్కడికి వచ్చినటువంటి ప్రధాని గారు లోకేష్తో మాట్లాడటానికి ఉబలాట పడ్డారు
లోకేష్ నువ్వు తరచూ ఢిల్లీ వచ్చి నన్ను కూడా జ్ఞానపరచవచ్చు కదా అన్నట్టుగా మాట్లాడారు అని రాసి, దానిలో ఆయన పవన్ కళ్యాణ్‌ని పెద్దగా పట్టించుకోలేదు. ఈ 2 కీలకం. ఆ! ఇలా మీడియా పరిస్థితి ఏమిటి అనేది ఇప్పుడు చూడాలి. సరే, ఇంకోటి ఈ మధ్య అంటే ఈ వ్యవహారంలో భాగంగానే త్వరలో మున్సిపల్ ఎన్నికలొస్తున్నాయి. ఎన్నికల్లో మేము గూడా పోటీ చేస్తామని జనసేన ప్రకటించింది. అవును. పవన్ కళ్యాణ్ వచ్చి పోటీ చేస్తాడు. ఇక్కడేమో కూటమిలో ఉన్నాడు. బీజేపీ, టీడీపీతో కలిసి ఉన్నాడు. అవును. ఇప్పుడు ఆయన వచ్చి ఒంటరిగా పోటీ చేస్తాడా? బీజేపీ ఇక్కడ పవన్ కళ్యాణ్‌తో కలిసిపోవడానికి సిద్ధంగా లేదు. పవన్ కళ్యాణ్ ఇక్కడికొస్తే వాళ్ళకి వ్యతిరేకం వస్తదని. ఇప్పుడు టీడీపీ పవన్ కళ్యాణ్‌తో కలిసి ఇక్కడ పోటీ చేస్తదా? రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలబడతదా? అసలు అసలు ఇంత గందరగోళమైన సిట్యుయేషన్ ఎప్పుడు లేదేమో రాష్ట్రంలో. అంటే పార్టీగానే ఎన్డీఏలో ఉందది. జనసేన, తెలుగుదేశం. ఈ 2 పార్టీలు ఇక్కడికొచ్చాక కలిసి పనిచేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అయితే వీళ్ళిద్దరూ కూడా ఇండివిడ్యువల్‌గా కలిసి పనిచేసే పరిస్థితుల్లో లేరు. వీళ్ళని బీజేపీ అయినా గైడ్ చేయగలను, లేకపోతే కాంగ్రెస్ అయినా గైడ్ చేయగలను. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్‌లు కూడా నిజంగానే వేరు వేరు శిబిరాలుగా ఉన్నాయా అనేది అనుమానం. ఆ కాబట్టి రెండేనా? బీఆర్ఎస్ కూడానా? బీఆర్ఎస్‌ని ప్రస్తుతానికి అలా ఉంచారు. ఆటోలో అరటిపండులాగా. అలా ఉంచి ఈ డీల్ సెట్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. మా కండిషన్ ఏమిటి అనే దాని మీద ఇప్పుడు బీఆర్ఎస్ ఆక్రోశిస్తోంది. అందులో భాగంగానే ఆయన కేటీఆర్ మా మా వాటా తేల్చకుండా మీరు డీల్స్ మాట్లాడుకోకండి అన్న ధోరణిలో మాట్లాడాడు ఆయన. సో, ఈ ఈ రకమైన కంట్రోలింగ్ అంటే టోటల్‌గా ఇది ఢిల్లీ నుంచి నడుస్తున్న ఆపరేషన్‌గానే కనిపిస్తోంది. మీడియా హౌసెస్ అంటే దగ్గర 3 నుంచి కూడా. పార్టీలను తెలంగాణలో నడిపిస్తున్నది ఢిల్లీ. ఎందుకు మీరు దీనికి పెద్ద ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది పెద్ద విచిత్రమైన ఆపరేషన్ కాదు. ఆంధ్రప్రదేశ్‌లో 3 ప్రాంతీయ పార్టీలున్నాయి. జనసేన, తెలుగుదేశం, వైఎస్ఆర్‌సీపీ. ఈ 3 పార్టీలు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఢిల్లీ దేవుడి ఆశీర్వాదం లేకుండా వాళ్ళు మాట్లాడరు. ముగ్గురు. ఢిల్లీ దేవుడికి వ్యతిరేకంగా ముగ్గురు మాట్లాడరు. వాళ్ళలో వాళ్ళు తిట్టుకోవాల్సొస్తే ఏ మేరకు తిట్టుకోవాలి అనేది కూడా ఒక పద్ధతి ఉంది దానికి. ఆ పద్ధతి మేరకే తిట్టుకుంటారు తప్ప ఎవరు అంతకు మించి వెళ్ళరు. దానికి నియమ నిబంధనలు ఢిల్లీ నుంచే డిసైడ్ అయ్యి వస్తాయి. ఢిల్లీ నుంచి డిసైడ్ అవుతుంది. అంటే ఢిల్లీ వాళ్ళు ఎవరిని ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి శిబిరం నుంచి చంద్రబాబు మీద, తెలుగుదేశం పార్టీ మీద కాన్సంట్రేట్ చేసి విమర్శలు నడుస్తున్నాయి తప్ప జనసేనను కుదించారు. దాన్ని కొంచెం తగ్గించారు. ఏ కారణం అని తీవ్రంగా మదన పడుతున్నారు ఆంధ్ర ప్రజలందరూ. ఎందుకు ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి పవన్‌ని టార్గెట్ చేయట్లేదు అని ఓపెన్‌గానే మాట్లాడేసుకున్నారు టీ స్టాల్స్ దగ్గర. బహుశా ఢిల్లీ నుంచి వద్దని చెప్పారేమో. అది పరిస్థితి. ఇక్కడ కూడా అదే పరిస్థితి అంటారా? తెలంగాణలో కూడా అంతే. మొత్తం ఎవరినైనా సరే వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. అమిత్ షా. అంతే. అక్కడి నుంచి ఆపరేషన్ జరుగుతోంది. అంటే మనకి ఆధ్యాత్మిక భాషలో ఎక్కడో దూరాన కూర్చున్నావు, ఇక్కడి మా తలరాతలు రాస్తున్నావు అంటారు. చిత్రమైన గారడీ చేస్తున్నావు, తమాషా చూస్తున్నావు అని ఒక పాట ఉంది. ఒక తత్వం. అదే జరుగుతోంది. అక్కడ కూర్చొని నడిపిస్తున్నారు. అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గారి పరిస్థితి తలుచుకుంటే చాలా విషాదకరం. ఆయన తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో అమ్మేస్తోంది కాంగ్రెస్ అని చెప్పి ఆ రోజున ఒక నినాదాన్ని తీసుకొచ్చాడు. ఆత్మగౌరవ స్వరూపంగా ఇప్పుడు ఆయన్ని ప్రతిష్ఠింపజేసే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు. ఇక్కడ తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీ వీధుల్లో మాత్రమే కాదు అంతర్జాతీయంగా అమ్మేస్తున్నాడు ఈయన చంద్రబాబు. ఆ చంద్రబాబు గారి సారథ్యంలో ఆయన విగ్రహ ప్రతిష్టాపన జరుగుతోంది అక్కడ. 1750 కోట్లు పెట్టి. నీరుకొండ మీద. నీరుకొండ మీద ఎన్టీ రామారావు గారి విగ్రహం 1750 కోట్లు. ఆత్మగౌరవం. చంపిన వాళ్ళే చేస్తున్నారా? అదే ఎన్టీఆర్‌ని చంపిన వాళ్ళే. ఎన్టీఆర్‌ని మానసిక అంతకులే సంస్మరణ సభలు జరపడం. అది. అది మాత్రమే కాదు ఆయన భారతరత్న కూడా తీసుకొచ్చేస్తాను ఎట్టి పరిస్థితుల్లోనే ప్రకటించాడు. ఇచ్చేస్తారు కూడా. అంటే ఎన్నికల సమయంలో సెటిల్మెంట్ ఉంటుంది
అంటే ఎన్నికల్లో అదొక సెంటిమెంట్‌గా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయటానికి ఆయన సిద్ధపడిపోయాడు. అంటే అది కూడా అక్కడి నుంచి అష్యూరెన్స్ వచ్చాకే మాట్లాడాడు ఆయన. చంద్రబాబు. ఇది ఇంత ఓపెన్‌గా ఇన్ని దారుణాలు జరిగిపోతూ ఎవరు వారు ఏం చేస్తున్నారో అంటే ఏం చేయాల్సి ఉందో వాళ్ళ విధానాలేమిటో వాళ్ళ అంతర్గతమైనటువంటి వాళ్ళ పార్టీ కాన్స్టిట్యూషన్ ఒకటి ఉంటుంది ప్రతి పార్టీకి. ఏ పార్టీ కూడా వాళ్ళ కాన్స్టిట్యూషన్‌కి అనుగుణంగా పనిచేయట్లేదు. ప్రతి పార్టీ కూడా ఢిల్లీ దేవుడి ఆపరేషన్‌లో భాగంగా నడుస్తోంది తప్ప ఎవరు కూడా వారి పార్టీ కాన్స్టిట్యూషన్ ప్రకారం వాళ్ళు నడవటం లేదు. ఓకే సార్ భరద్వాజ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.